ఋషుల జ్ఞాన సంపదల వారసత్వముందగా పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన, పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన. ఇందాకనే నేను మీకు చెప్పాను, నేను మొత్తము సాంఖ్యయోగంలో ఒకే విషయం చెప్పదలుచుకున్నాడు. ఏ విషయం చెప్పదలుచుకున్నాడు అక్కడ? ఈ ప్రకృతిలో జరిగేదంతా కూడా భగవన్ నిర్ణయానుసారమే జరుగుతున్నది. మీకు వచ్చే కష్టాలు, మీకు వచ్చే సుఖాలు, ఇవి రెండు కూడా భగవంతుడి యొక్క నిర్ణయాలే. మీరు ఆర్చి గీ పెట్టిన ఆ నిర్ణయం మారదు, ఆ నిర్ణయాలు మారవు. ఈ భావాన్ని రకరకాలుగా తిప్పి చెప్తున్నాడు. ఒకసారి ఏం చెప్పాడు? ఆత్మ చావదు, నశించదు అని చెప్పాడు. రెండోసారి ఏం చెప్పాడు? శరీరాలు మనం ఎలాగైతే బట్టల్ని మార్చేసుకుంటూ ఉంటాము, శరీరాన్ని కూడా అలాగే మార్చేసుకుంటూ ఉంటాం. ఇంకా దాని గురించి ఎందుకు కంగారు పడుతున్నాం, దాని గురించి కంగారు పడకన్నాడు. ఇప్పుడు ఇక్కడేం చెప్తాడు? సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభో జయో జయో తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపమవాప్స్యసి. సాధకుడు నిజంగా సాధనలో తీవ్రత ఉన్నటువంటి వాళ్ళకి నిరంతరము ఒక బెంగ తగులుకుంటూ ఉంటుంది. నేను కాశీలో ఉన్నప్పుడు ఒక సాధన గురించి విన్నాను. నేను బయట ఎవరింట్లో అయినా నువ్వు ఏదైనా తిన్నావో ఫినిష్ నీ సాధన, నీ పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ పాపం అంతా నీకు వచ్చేస్తుంది అన్నాడు ఒక గురువు. ఇంకా టెన్షన్, ఏం తినాలి ఎవరింట్లోనూ, ఏమీ తినడానికి ఏం లేదు కదా. కానీ శిష్యులు గురువులు డిచ్చిన వాళ్ళు తాగుతేనో అన్నాడు. తింటే అన్నారు కదా, తాగుతేనో అన్నాడు. తాగితే పర్వాలేదు అన్నాడు. ఊరుకోవచ్చు కదా, ఏం తాగొచ్చు ఏం తాగకూడదు, టీ తాగొచ్చా, కాఫీ తాగొచ్చా, మంచినీళ్ళు తాగొచ్చా. ఇలాగా ఆధ్యాత్మిక జగత్తులో అనేక సంశయాలు. నిజంగా సాధన చేయదలుచుకున్న వాడికి సంశయం వచ్చిందంటేనే నిజంగా సాధన చేస్తున్నానని అర్థం. వాడు సంశయం రాలేదనుకోండి, అర్థమైపోయింది అనమాట అంతా వాడికి. లేకపోతే అసలు వాడు సాధన చేయలేదని అర్థం. మాల తీసుకుని 108 సార్లు జపం చేసుకోండి గాయత్రి మంత్రం అని చెప్పాక రెండోసారి వాళ్ళు వచ్చి నన్ను అడగలేదంటే వాళ్ళు జపం మొదలెట్టలేదని అర్థం. మాల తీసుకుని అంటే మాల తీసుకోగానే డౌట్ వస్తుంది, ఏ వేలతో చేయాలి. గ్యారంటీగా వస్తుంది మీరు సాధన మొదలెట్టకపోతే ఏం రాదు. చూపుడు వేలు పెట్టొచ్చా పెట్టకూడదా? మాస్టారు చాలా మంది చెప్పారు చూపుడు వేలు ఇంకోని చూపిస్తాం, ది అదర్ ద్వైతాన్ని చూపిస్తుంది కనుక వేలు కోసి పారే, అసలు ఆ వేలుతో జపం చేయకూడదు. ఇంతకీ మాల మరి ఎక్కడ పెట్టుకోవాలి? లెక్క పెట్టాలి. నేలకి తగలొచ్చా, నేలకి తగలకూడదా? భూమికి నేను వచ్చాక మీకు అనుమానాలు వస్తున్నాయి మీవంతా, లేకపోతే మీరు హాయిగా చేసుకునేవారేమో జపాన్. కానీ సాధన చేస్తే మనస్సు పెట్టి డౌట్స్ అన్నీ వస్తాయి మీకు. పూసలు కట్టిస్తాం, రింగులతో కట్టిస్తారు చాలా మంది. అంతే అర్థమైనా నేను చెప్పింది. పూసలు ఉంటాయి, రాగి రేకుతో రాగి తీగ ఇలా రింగుగా చుడతారు, మళ్ళీ ఇంకో రింగుతో దాని వేసి లింక్ చేస్తారు. మరి ఖండితం అయిపోయింది కదా మాస్టర్ నన్ను అడిగారు ఒకళ్ళు. అంతవరకు నాకు అనుమానం రాలే అసలు. ఆ ప్రశ్న వేసేంత వరకు చాలా సహజం అది. ఎందుకు ఈ సహజాలన్నీ వస్తాయి అంటే దేనికోసం మనం మాల ఉపయోగించుకున్నామో మర్చిపోతున్నాం. అలాగే భగవద్గీత దేనికోసం మనం చదువుకుంటున్నామో మర్చిపోతే ఈ సంశయాలన్నీ భగవద్గీతలోనూ వస్తాయి. అది డేంజర్, జాగ్రత్త. దానికోసం ఈ ఉదాహరణ చెప్తున్నా నేను. మాల పట్టుకుని మాల చేయమన్నది ఎందుకంటే 108 లెక్క తెలియటానికి మీకు, అంతే. 108 మీరు ఎలా అయినా లెక్క పెట్టుకోవచ్చు, ఏ అభ్యంతరం లేదు. అది ఆ సంగతి మర్చిపోయాక ఇంకా చాలా అనుమానాలు వస్తాయి. అంటే ఇంకో అనుమానాలు వస్తాయి. మరి మాస్టారు రుద్రాక్షమాల తామసికం అన్నారు, తులసిమాల సాత్వికం అన్నారు, చందనము రజోగుణం అన్నారు, మరి నేనేం ఉపయోగించుకోవాలి? అసలు సాత్వికం అంటే ఏంటో, రజోగుణం అంటే ఏంటో, తామసికం అంటే ముందు నాకు తెలిస్తే కదా నేను మీకు చెప్పేది. మన ప్రశ్నలన్నీ కూడా అర్ధరహితమైనటువంటి ప్రశ్నలు. నేను ఎందుకంటాను అంటే మనం ఈ మాట వాడుతున్నాం, తులసి మాల సాత్వికమైనటువంటి మాల, రజోగుణమైనటువంటి మాల చందనము, తమో గుణమైనటువంటి మాల రుద్రాక్ష. అసలు అవి ఏంటో తెలిస్తే కదా మీకు ఉపయోగపడటానికి. అవి మనకి తెలియవు కదా, తెలియని దాని గురించి డౌట్ ఎందుకు?
అదేంటో తెలిస్తే ఆ స్థాయి ఏంటో ఆ విషయాలేంటో ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. వాటిని ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోక్కర్లేదా. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఏంటి అంటే మీరు గురువు దగ్గరికి వెళ్ళక్కర్లే, మీరు గురువుకి ఏమీ ఇవ్వక్కర్లే, స్వయంగా గురువే మీ దగ్గరికి వస్తాడు. అది ఆధ్యాత్మిక జీవితంలోనే జరిగేది. మిగతా చోట్ల మీరు వెళ్లాల్సిందే, మీరు ఫీజు కట్టాల్సిందే, ఆ ఫీజు కూడా మళ్ళీ బేరం ఆడుకోవాల్సిందే. చెప్పలేము, రెసిడెన్షియల్ కాలేజీలో ఒక ఫీజు ఉంటుంది, గవర్నమెంట్ కాలేజీలో ఒక ఫీజు ఉంటుంది, ట్యూషన్స్ పెట్టుకుంటే ఒక ఫీజు ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో గురువుకి మీరు ఫీజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ ఏ శిష్యుడికి రాలేదు, ఇంతవరకు రాలేదు. వివేకానంద రామకృష్ణ పరమహంసకి ఏం ఫీజు ఇచ్చాడు? వివేకానందకి అరవిందో ఏం ఫీజు ఇచ్చాడు? ఏ గురువుకి ఏ శిష్యుడు ఏమి ఫీజు ఇవ్వడు. చివరికి ఏమిస్తాడు? తన్ని తాను అర్పించేసుకుంటాడు చివరిలో. కానీ అది గురువు అడగటం వల్ల కాదు, గురువు మీద ఉన్నటువంటి ప్రేమతో, గురువు ఇచ్చినటువంటి వరదానాల యొక్క పులకింతకి రియాక్షన్ గా తన్ని తాను సమర్పించుకుంటాడు. కానీ ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే మీరు ముందు మీ అనుమానాలను పక్కన పెట్టి సాధన మొదలెట్టేయాలి. ఎలా చేయాలి, ఎలా చేస్తే ఏమవుతుంది, ఇవంతా వద్దు. అదంతా ఒక శ్లోకంలో చెప్పాడు. లాభాలాభో జయాజయో. దీనివల్ల ఏం లాభం అవుతుంది, దీనివల్ల ఏం నష్టం వస్తుంది, దీనివల్ల నేను గెలుస్తానా గెలవనా, దీనివల్ల నేను ఓడిపోతానేమో, ఇవంతా ఏం వద్దు. తతో యుద్ధాయ యుద్ధస్వ యుద్ధాయ కృత నిశ్చయ. నేను యుద్ధం చేస్తాను, నేను సాధన చేసుకుంటూ పోతాను. ఏంటి సాధన? దేనికి యుద్ధం? ఏ యుద్ధం చేస్తున్నాను మీరు? ఏంటి మనం చేసేటటువంటి యుద్ధం? ఎవరితో యుద్ధం చేస్తున్నాం? అది మళ్ళా మర్చిపోకండి. మనం ఎప్పుడూ మన ఆధ్యాత్మిక సాధన ఎంతలాగా దిగజారిపోయింది అంటే, ఆధ్యాత్మికత ఎంతలాగా దిగజారిపోయిందంటే మళ్ళా మనం భగవద్గీతలో కూడా యుద్ధాన్ని చూస్తాం, యోగాన్ని చూడం. అక్కడ చెప్తున్నది ఏంటి? సాంఖ్యయోగం అన్నాం, కానీ అక్కడ చూసేదేంటి? మళ్ళా యుద్ధం అన్నాం. మరి యుద్ధం చూస్తున్నాం అంటారు మాస్టర్, మరి అక్కడ కృష్ణుడు చెప్పింది కూడా ఏంటి? తతో యుద్ధాయ యుద్ధస్వ. యుద్ధం కోసమే యుద్ధం చేయి. యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధం చేస్తాను అని నిర్ణయించుకుని. ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనం? మన మనస్సుతోనే, మనతోనే.